నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. నా పేరు అరుణ. గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా ముస్లిం మైనారిటీల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కృషి చేసిందని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు కర్నూలు నగరంలోని 10వ వార్డులో జరిగిన టీజీ భరత్ భరోసా యాత్రలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని 10వ వార్డు ఖడక్పుర, చాకలిగేరి ప్రాంతాల్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తన టీజీ భరత్ భరోసా యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా వార్డు పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి మహిళలు, పెద్దలు, యువతను కలిసి రానున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీని గెలిపించాలని కోరారు. అనంతరం జరిగిన సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇక కర్నూలులో నిస్వార్థంగా ప్రజాసేవ చేసేందుకు రాజకీయాల్లో ఉన్న తనను ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. తమ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ముస్లింల 4% రిజర్వేషన్లు తీసేస్తారని వస్తున్న పుకార్లను నమ్మొద్దని కోరారు. ఎన్నికల్లో గెలవలేమని తెలుసుకున్న వైసీపీ నేతలు ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తూ లబ్ధి పొందాలని చూస్తున్నారని, ముస్లింలకు అండగా ఉండి సంక్షేమం, అభివృద్ధి అందించేది తమ తెలుగుదేశం ప్రభుత్వమేనని అన్నారు. రంజాన్, తోఫా, దుల్హన్ లాంటి మంచి సంక్షేమ పథకాలు ముస్లింలకు అందించి టీడీపీ మంచి చేసిందని గుర్తు చేశారు. కర్నూలు అభివృద్ధి కోసం 6 గ్యారెంటీలతో ముందుకు వచ్చిన తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇన్ఛార్జ్ అర్షద్, టీడీపీ నేతలు జియా, నౌషద్, మహబూబ్ ఖాన్, అదీప్, ఇంజార్, నిజాం, ఇమ్రాన్, జాకీర్, మాలిక్, రేష్మా, హాఫీజ్, షాలిబీ, వెంకటేష్, హరి, షాహిద్, రఫీ, पप्पू, नूरुद्दीन तदितर मुख्य नायकुलु पाल्गొన్నారు. मैं कमाने के लिए नहीं आ रहा हूँ, अच्छा काम करने के लिए. आप देख लो मेरा काम, अभी तक मैं एक बार भी नहीं जीता. अब जीतेंगे तो मालूम होता. पहले तो फंडामेंटल वो डिफरेंस है. हाँ हाँ, खंबे को हाथ लगाया तो अगर वो जल जाता उन्हें दिया. ये 6 गारंटीज में आप पढ़ेंगे तो मालूम होता. इलेक्ट्रिकल का, ऐसा ड्रेनेज सिस्टम का बहुत प्रॉब्लम्स है, बहुत सुना मैं टाउन में. ये सब ठीक करा तो 5 साल में. पहले तो मौका तो आना ना सर, एक बार तो चांस दो मेरे को, साइकिल को डालो, देख लो मेरा काम. क्या माँ, हिंदू मुस्लिम नहीं, इंसान को देखना. इंसान इम्पोर्टेंट है क्या भाई? चांस देंगे तो मालूम होता. इंसानियत इम्पोर्टेंट है, वो बता रहा हूँ मैं. एक बात चांस दो, डेवलपमेंट को वोट डालो, आपका काम सब हो सकता. టోటల్ ఆంధ్రప్రదేశ్ యూత్ దగ్గర 30+ యూత్ తిరుగుతున్నారు వాళ్ళ బాధలు కష్టాలు చెప్పుకోనేకి. ఎందుకంటే ఒక్క ఫ్యాక్టరీ తెచ్చిన పాపాన పోలే, ఒక ప్రాపర్ ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలే, ఏమీ చేయలే. ఈ గవర్నమెంట్లో జీరో. ఈ 5 ఇయర్స్లో చేసిండేది శూన్యం. నో ఎంప్లాయ్మెంట్, అంటే అసలైన ఎంప్లాయ్మెంట్ అనేది చేయలేదు. ఇంకా ఉండే ఫ్యాక్టరీస్ని ఎల్లగొట్టారు. ఈరోజు అమరాన్ బ్యాటరీస్, అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు 10,000 కోట్లు పెట్టుబడి పెట్టే ఫ్యాక్టరీని తెలంగాణకు పంపించేశారు. వాళ్ళకి రెడ్ కార్పెట్ వెల్కమ్ చేశారు. రెడ్ కార్పెట్ వెల్కమ్ వెంటబడినారు. వేరే స్టేట్స్ కొంచెం అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు ఎప్పుడైతే అడిగారో వెంటబడినారు వాళ్ళ కోసం. అన్ని కాంపిటీషన్, మా స్టేట్కి రండి, మా స్టేట్కి రండి అని. దాంట్లో తెలంగాణ ప్రభుత్వము సక్సెస్ గా అయ్యి వాళ్ళని అక్కడ పిలుచుకున్నారు. మన ప్రభుత్వము పోతే పోనీలే, వాళ్ళు పోవచ్చు, మాకేం పర్వాలే. ఇంతవరకు హిస్టరీలో అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు వాళ్ళ ఊరు చిత్తూరు నుంచి ఎక్కడ పోయిండేదే లేదు. ఫస్ట్ టైం వాళ్ళు ఆ చిత్తూరు నుంచి పెట్టి పక్క రాష్ట్రానికి పోవడం జరిగింది. ఇట్లా వాళ్ళు ఫ్యాక్టరీలు ఎక్స్పాండ్ చేసి పెంచే వాళ్ళకి ఎంకరేజ్ చేయలే. ఒక ఇండస్ట్రియలిస్ట్లోకి ఒక ఫీలింగ్ అనేది, పాజిటివ్నెస్ అనేది క్రియేట్ చేయలే. ఇప్పుడు మేము కూడా ఇండస్ట్రియలిస్టులు, మా అట్లా వాళ్ళకి నాకు తెలిసి ఇండస్ట్రియల్ జోన్లో ఒక 2-3 కంపెనీస్ నాకు అడిగినాయి. ఒకటి స్టీల్ ప్లాంట్, ఒకటి ఫార్మా ప్లాంట్. వాళ్ళు ఏమనుకున్నా అంటే, భరత్ ఇప్పుడు వద్దులే భరత్, నువ్వు లేవు, ఇప్పుడు గవర్నమెంట్కి నేను ఏడొస్తాం లేదు, ఊకే లేనిపోని టెన్షన్ మాకు అని చెప్పి ఒకటి బళ్ళారి పోయినాడు, ఒకడేమో తెలంగాణలోనే పెట్టాడు. అంటే నేను చెప్పేది ఏమంటే, రియల్ జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేయగలిగిన సత్తా ఎవరికన్నా ఉందంటే ఒక చంద్రబాబు గారికే. ఆయననే ఇండస్ట్రీస్ తేగలుగుతారు. ఆయన అంటే ఒక నమ్మకం.
ఆ నమ్మకం క్రియేట్ చేయగలుగుతారు. మాట్లా వాళ్ళు ఇక్కడ నాయకత్వం ఉందంటే ఒక సేఫ్ జోన్ క్రియేట్ అవుతుంది, ఒక సేఫ్టీ అనేది ఉంటుంది. ఒక ఇండస్ట్రియలిస్ట్ రావాలంటే భయం లేకుండా పెట్టుబడులు పెట్టేదానికి మాట్లా వాళ్ళు ఇక్కడ నాయకత్వం ఉంటే ఈజీగా వస్తాం. ఇక్కడ ఇండస్ట్రియల్ జోన్లో పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ తెస్తాము. ఆటోమేటిక్గా ఇప్పుడే ఒక ముస్లిం పిల్లవాడు 21లో బీటెక్ క్వాలిఫై అయినాడంట, ఇంతవరకు ఉద్యోగం రాలే. సార్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ జాబ్ అన్నాడు. ఇట్లాంటివి నంబర్ ఆఫ్ కేసెస్ కర్నూలులో. అందుకనే నేను 6 గ్యారంటీలో ఒక హామీ ఏమి ఇచ్చానంటే ఇండస్ట్రీస్ తెస్తా, అది నా బాధ్యత. నాకుండే నెట్వర్క్లో పెద్ద ఇండస్ట్రీస్ తెచ్చే కెపాసిటీ ఉంది. తెచ్చినామంటే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ అనేది పెరుగుతుంది, ఊరికంతా బాగవుతారు. ఒక కియా మేడ్ ఏ డిఫరెన్స్ ఫర్ అనంతపురం. అట్లా ఒక పెద్ద ఫ్యాక్టరీ తెచ్చినా అంటే ఆటోమేటిక్గా మీకు కర్నూలు కూడా రూపురేఖలు మారేదానికి అవకాశం ఉంటుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన విజయాన్ని కాంక్షిస్తూ ప్రజలు స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరటం అభినందనీయమని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు కర్నూలు నగరంలోని 23వ వార్డు పరిధిలోని శ్రీరామ్ నగర్కు చెందిన యువకులు అధిక సంఖ్యలో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. కర్నూలు నగరంలోని 23వ వార్డు శ్రీరామ్ నగర్కు చెందిన యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారు కర్నూలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ కార్యాలయంలో ఆయన్ను కలిసి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్కు సంపూర్ణ మద్దతు తెలుపుతామని యువకులు చెప్పారు. అనంతరం తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ వీరికి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే యువతకు బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ లాగే తాను కూడా ప్రజాసేవ కోసమే రాజకీయాల్లో ఉన్నట్లు చెప్పారు. యువత కదలి వచ్చి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలన్నారు. టీడీపీ యువ నాయకుడు సాయి ఆధ్వర్యంలో యశ్వంత్, వీరేంద్ర, హరి, లక్ష్మణ్, కన్నా, హుసేన్ తదితరులు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన కర్నూలు ఇన్ఛార్జ్ అర్షద్ తదితరులు పాల్గొన్నారు. మాకు రాజకీయాలు అవసరం లేదా, యాక్చువల్గా మాకంతా కంఫర్టబుల్, ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చినాం. సో సపోర్ట్ us, we'll do good job. అది ఇంపార్టెంట్. యూత్ గ్రహించాల ఎవరు ఎట్లాంటి వాళ్ళు. అందుకని ఫస్ట్ టైం కదా మీరు వాళ్ళు ఏదో చెప్పినారా పడకుండా ట్రాప్ లో 5 ఏళ్ళు సర్వనాశనం అయింది మన స్టేట్. సో మరీ పొరపాటు చేస్తే పొరపాటున ఫ్యాన్ కేసు ఏం చేస్తారు తెలుసా, నెక్స్ట్ టైం నా ఫ్యాన్ కి రేసుకోవాల్సి వస్తుంది చెప్తున్నారు. మీకు కావాలా ఫ్యూచర్ జాబ్స్ కావాలంటే మేము కావాలా, వెరీ సింపుల్. ఏదో ఫ్యాక్టరీస్ చేస్తాం, మీకు అదే కదా మెయిన్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీలో కూడా 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి, గవర్నమెంట్ జాబ్స్ క్రియేట్ అవుతాయి. ఇవన్నీ పాసిబిలిటీస్ ఆర్ దేర్ నెక్స్ట్ 5 years లో. సో యూటిలైజ్ యువర్ ఓట్ ప్రాపర్లీ. ఫ్రెండ్స్ అందరికీ చెప్పండి, దట్స్ మోర్ ఇంపార్టెంట్. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్, వాళ్ళ ఫ్యామిలీస్ కి, మీ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి చెప్పి ఓట్ వేయమని చెప్పండి. సైకిల్ గుర్తుకి వేయమని చెప్పండి. అది 2 సైకిల్స్, 2 మెషిన్స్ ఉంటాయి, ఎంపీ, ఎమ్మెల్యే. సో 2కి సైకిల్ వేయమని చెప్పండి. రానున్న ఎన్నికల్లో కర్నూలు ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కర్నూలు నగరాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసి ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ తెలిపారు. ఈ మేరకు నగరంలోని హోటల్ మౌర్య ఇన్ పరిణయ ఫంక్షన్ హాల్లో జరిగిన SP 95 గ్రూప్ సభ్యుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. కర్నూలు నగరంలోని హోటల్ మౌర్య ఇన్లోని పరిణయ ఫంక్షన్ హాల్లో జరిగిన SP 95 గ్రూప్ సభ్యుల ఆత్మీయ సమావేశంలో కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా SP 95 గ్రూప్ సభ్యులు రానున్న ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి టీజీ భరత్కు మద్దతు తెలుపుతామని ప్రకటించారు. అనంతరం గ్రూప్ సభ్యులను ఉద్దేశించి కర్నూలు అసెంబ్లీ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ మాట్లాడారు. గత ఎన్నికల్లో ముస్లిం, క్రిస్టియన్ అని కుల మతాల పేర్లు చెప్పి గెలిచిన వైసీపీ మరోసారి అదే దారిలో గెలవాలని చూస్తోందన్నారు. అయితే ఈ 5 ఏళ్లలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రజలు వైసీపీని నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు.
ప్రజలంతా తెలుగుదేశం పార్టీకి ఓటు వేయాలని నిర్ణయించుకున్నారని ఆయన తెలిపారు. 5 ఏళ్లలో నిరుద్యోగం పెరిగిపోయిందన్నారు. ఉద్యోగ అవకాశాలు లేక యువత అల్లాడిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పుకోదగ్గ ఒక్క పరిశ్రమ కూడా రాష్ట్రానికి రాలేదన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయన్నారు. కంపెనీలు రాష్ట్రానికి తీసుకొచ్చి కొత్త ఉద్యోగాలు సృష్టిస్తామని చెప్పారు. 5 ఏళ్లలో కర్నూలులో అర్హులకు సంక్షేమ పథకాలు అందలేదన్నారు. అభివృద్ధి సైతం ఏమీ లేదన్నారు. ఇక చేసేదేం లేక వైసీపీ ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థిని మార్చేసిందన్నారు. తాము 40 ఏళ్లుగా కర్నూలు ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రజలు అవకాశం ఇస్తే పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తామని అన్నారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలంటే తనలాంటి సరైన వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, కర్నూలులో తనను గెలిపించి అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంసీ ఆదెప్ప, నాగరాజు, బి శ్రీనివాసులు, ఎల్లా కృష్ణుడు, శ్రీను, నాగన్న, ఎస్పీ 95 గ్రూప్ సభ్యులు మరియు టీడీపీ నగర ఎస్పీ సెల్ నాయకులు శివ, ఏసన్న, కర్ణ, దినేష్, మహిళా నాయకురాలు శారదమ్మ, నాయకులు విక్రమసింగ్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. అంటే మేము అన్ని సేవా కార్యక్రమాలు చేసాం, ఇంకా చాలా ఉంది. నా అపోజిషన్కి ఒక్క సెకండ్ కూడా పట్టదు ఆయన గురించి చెప్పాలంటే. ఏముంది హిస్టరీ? ఏమైనా హిస్టరీ ఉందా? ఏం చేసినారని చెప్పుకోనేకి ఏముంది చెప్పండి. ఒక్కటి చెప్పండి, కర్నూలుకి ఏం చేసినారనేది. పోనీ ఫ్యూచర్ ఏముంది చెప్పండి. ఏం చేస్తాడని చెప్పి ఏమైనా చెప్తున్నాడా? ఒకటే కదా చెప్తా ఉండేది, నేను ముస్లిం ఓటేయండి, ఆడ సార్ క్రిస్టియన్ ఓటేయండి, ఎస్సీ మా సారు ఓటేయండి. అది అసలు అదేమన్నా క్యాంపెయిన్ అమ్మా, ఎలక్షన్? అది కొద్దిగా ఆలోచన చేయండి. ఈరోజు ప్రతాప్ గారు లాస్ట్ ఇయర్ ఈస్టర్ టైంకి నేను ఆ రోజు ధర్మపేటలో తిరుగుతున్నప్పుడు భవిష్యత్ గ్యారంటీ అని చెప్పి తిరుగుతున్నప్పుడు ప్రతాప్ గారి ఇంటికి కూడా నేను పోయినాను. ప్రతాప్ గారికి, సార్ నాకు మీ అట్లా వాళ్ళు మీరు సేవ చేస్తున్నారు, ప్రజలకి ఒక పద్ధతి ప్రకారం పోతున్నారు, నా అట్లా వాళ్ళకి మీరు బలం ఇస్తే నేను ఎంతో పనులు చేయగలుగుతా, ఊరికి ఎంతో డెవలప్ చేయగలుగుతారని నేను కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. ప్రతాప్ గారు ఆ రోజు ఖచ్చితంగా వర్కౌట్ చేస్తాము, నమ్మండి అని చెప్పారు. ఈరోజు బహిరంగంగానే మద్దతు తెలిపినారంటే దాని మనకందరికీ తెలుసు. నీళ్ళ విషయమైతేనేమి కానీ, కళ్యాణ మండపాల విషయమైతేనేమి కానీ, స్పోర్ట్స్ సంబంధించినటువంటి క్రీడా ప్రాంగణాలు అయితేనేమి కానీ, వాటర్ ప్లాంట్ అయితేనేమి కానీ, గతంలో మనకి కోవిడ్ విషయం టైంలో కూడా బ్లీచింగ్ పౌడరు అంటే నగరానికి ఏదైతే అవసరమో, ప్రజలకు ఏదైతే అవసరమో నిత్యము తను చేసుకుంటూ వచ్చాడు. మనం కూడా ఏంటంటే చూస్తూ ఉన్నాం ఫస్ట్ నుంచి కూడా మన జిల్లాలో, మన కాన్స్టిట్యున్సీ నియోజకవర్గంలో మనకి సరైన ఎవరు మనకు ప్రజలకు దగ్గరగా ఉన్నారు, రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రజలకు ఎవరైతే సేవ చేస్తున్నారో వారిని చూసి వాళ్ళకు సపోర్ట్ చేయాలనేది ఎస్పీ 95 అన్న మా ఉద్దేశం. ఉపాధి యువత కూడా నేను ఒక యువకుడిని, నాకు తెలుసు. ఎందుకంటే ఆయన ఒక కంపెనీ CEO. ఒక ఉద్యోగాలు ఎట్లుంటాయి, కుటుంబాలు ఎట్లుంటాయి, యువత తక్కువ దారి పడితే ఏ విధంగా ఇబ్బంది పడతారని ఎరిగిన వ్యక్తి కనుక భర్తన యూత్ కోసం కేవలం ఒక నోటిఫికేషన్ వేయించి ఎంలా పెట్టి మన కర్నూలు నగర వాసులకు చేయించడం జరిగింది. 10 లక్షల రూపాయలని దిశ పోలీస్ స్టేషన్ నిర్మాణానికి మరి ఇచ్చినటువంటి సందర్భం చూస్తా ఉన్నాము. దాని తర్వాత ప్రతి సంవత్సరము కర్నూలు జిల్లాలోనే ఎంటైర్ కర్నూలు జిల్లాలో, ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా ఏ నాయకుడు కూడా మరి పేదలకు సంబంధించి మరి వాళ్ళ పెళ్లిళ్ళ కోసం అని చెప్పేసి ప్రతి సంవత్సరము మరి వాళ్ళకి సామూహిక వివాహాలు నిర్వహించి దాని తర్వాత 50,000 రూపాయలు కానుకగా ఇచ్చినటువంటి సందర్భము ఎక్కడగా ఉందా? రాష్ట్రంలో కూడా, రాష్ట్రం మొత్తం మీద లెక్కేస్తే కూడా ఎక్కడ కూడా లేదు. ఒక్క టీజీ వెంకటేష్ గారు మాత్రం ఇవన్నీ కార్యక్రమాలను చేస్తా ఉన్నారని చెప్పేసి మీరు ఇవన్నీ కూడా గుర్తించుకోవాలి ఒకసారి. ఇప్పుడు జరిగే మేలు కంటే గతంలో ఎప్పటి నుంచో మనకి సపోర్ట్గా ఉన్నటువంటి ఫ్యామిలీ ఏదైనా ఉంది అంటే కర్నూలులో మరి టీజీ వెంకటేష్ గారి ఫ్యామిలీ మనకు ఉంది సపోర్ట్గా అని చెప్పేసి కూడా మీరు గుర్తించాలని చెప్పేసి కూడా నేను మీ అందరు కూడా తెలియజేస్తున్నా. మరి సత్రాలకు డొనేషన్స్ ఇస్తా ఉన్నారు, చర్చిలకు అన్నిటి కూడా మసీదులకు కానీ టెంపుల్లకు కానీ డొనేషన్స్ ఇచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. రానున్న ఎన్నికల్లో ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు బ్రాహ్మణ కార్పొరేషన్ను స్థాపించినట్లు అసత్య ప్రచారం చేస్తున్నారని బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్ర మండలి వ్యవస్థాపక అధ్యక్షులు సండేల్ చంద్రశేఖర్ అన్నారు. ఈ మేరకు నగరంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
కర్నూలు నగరంలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో బ్రాహ్మణ సేవా సంక్షేమ మిత్రమండలి వ్యవస్థాపక అధ్యక్షులు సండేల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రాష్ట్ర దేవాదాయ శాఖ సలహాదారుడు ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్తో పాటు దాని డైరెక్టర్ వైఎస్ఆర్సీపీ నాయకులు బ్రాహ్మణ కార్పొరేషన్ విషయంలో అసత్య ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. వాస్తవంగా బ్రాహ్మణ కార్పొరేషన్లు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసి నిధులను కూడా కేటాయించారని చెప్పారు. అది విస్మరించి వైఎస్ఆర్సీపీ నాయకులు బ్రాహ్మణ కార్పొరేషన్ను తామే ఏర్పాటు చేశామని ప్రకటించుకోవటం ఎంత మాత్రం తగదు అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రయోజనాల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్ని విధాల ప్రయత్నాలు చేస్తున్నారని, ఈ విషయాన్ని బ్రాహ్మణ సమాజం ఎన్నటికీ అంగీకరించదని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలతో పాటు బ్రాహ్మణ సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని ఒక నిర్ణయానికి వచ్చినట్లు ఆయన వివరించారు. బ్రాహ్మణ కార్పొరేషన్ను జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, స్థాపించారు. దాని నుంచి బ్రాహ్మలంతా ఏదో బాగుపడిపోతున్నారు. ఎన్నో కోట్లు బడ్జెట్ ఇచ్చాడు. దాని నుంచి మేమంతా తిని బ్రాహ్మలంతా బలిసిపోతున్నాము అనే ఉద్దేశంతో వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారు. అది చాలా రాంగ్. మేము ఖండిస్తున్నాం దాన్ని. అసలు బ్రాహ్మణ కార్పొరేషన్ను 2014లో నారా చంద్రబాబు నాయుడు గారు స్థాపించారు. బ్రాహ్మణుల కోసము 500 కోట్లు ఫస్ట్ రిలీజ్ చేస్తామన్నారు. దాదాపు 135-165 కోట్లు ఒకసారి రిలీజ్ చేశారు. మళ్ళీ రెండోసారి కూడా అమౌంట్ రిలీజ్ చేశారు. అప్పుడు ఐవీఆర్ కృష్ణారావు గారు మాకు చైర్మన్గా ఉండి, చెంగవెల్లి గారు కూడా ఉండి మాకు 13 మంది ఋషులతోటి వాళ్ళ పేర్ల మీద పథకాలన్నీ స్థాపించి సబ్సిడీ పథకాలు ఇచ్చారు. వాళ్ళు 2014లో తెలుగుదేశం పార్టీ ఏర్పడినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాదాపు 286 కోట్లు కేటాయించి దాదాపు 1,50,000 మంది బ్రాహ్మణులు ఈ రాష్ట్రంలో చాలా ఎన్నో కుటుంబాలు ఈ బ్రాహ్మణులు వృద్ధిలోకి వచ్చాయి. తర్వాత 1000 కోట్లు ఇస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు మేనిఫెస్టోలో కానీ ఎన్నికల బ్రాహ్మణ సమావేశాల్లో హామీ ఇచ్చి బ్రాహ్మణ కార్పొరేషన్ నిర్వీర్యం చేసి ఈరోజు ఎలాంటి పథకాలు లేకుండా బ్రాహ్మణులు రాష్ట్రంలో అస్తవ్యస్తలు ఎన్నో ఇబ్బందులకు గురవుతున్నారు ఈ ప్రభుత్వంలో. కాబట్టి రానున్న రోజుల్లో ఖచ్చితంగా కూడా బ్రాహ్మణులందరూ నిర్ణయం తీసేసుకున్నారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో కానివ్వండి, కర్నూలు నగరంలో ఉన్న బ్రాహ్మణులందరూ కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి మన స్థానిక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నేను కోరుకుంటున్నాను. వైఎస్ఆర్సీపీ బ్రాహ్మణ నాయకులకు అడుగుతున్నా, ఏదో మాట్లాడుతున్నారు కానీ కార్పొరేషన్ స్టార్ట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మా నాన్నగారు సముద్రాల హనుమంతరావు గారు కర్నూలులో ఉన్నప్పుడు డీసీగా ఉన్నారు. అప్పుడు ఎంతమందికి లోన్లు ఇప్పించారో మరియు ఎంతమందికి స్కాలర్షిప్లు ఇచ్చారో మాకు తెలుసు. అది మీ గవర్నమెంట్ వచ్చాక ఎన్ని నిధులు వదిలారు ఫస్ట్ అది మాట్లాడండి. ఏదో కర్నూలుకి వచ్చినాము, చేసినాము, మాట్లాడినాము, ఒక 4 వార్డులు తిరిగినంత మాత్రాన కర్నూలులో బ్రాహ్మణులు మొత్తం వైఎస్ఆర్సీపీ కింద లేరు. మొత్తం కర్నూలులో బ్రాహ్మణులు మొత్తము తెలుగుదేశం పార్టీ తరఫునే ఉన్నారు. అత్యధిక భారీ మెజార్టీతో టీజీ భరత్ గారిని గెలిపించుకొని అసెంబ్లీకి పంపించడం ఇది గ్యారంటీ. ఈసారి ఎవరిని కూడా బ్రాహ్మణుల మీదకి చెయ్యి వేస్తే ఎవరిని కూడా వదిలిపెట్టే సమస్య లేదు. చంద్రబాబు గారి హయాంలో ఏర్పడినటువంటి కార్పొరేషన్ని మీరు ఎలా జగన్ గారు స్థాపించారు అని మీరు ఎలా చెప్తున్నారని చెప్పి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆఖరికి ఒక బ్రాహ్మణ కుటుంబాలలో భారతీయ స్కీము ద్వారా లబ్ధి పొందినటువంటి 1వ తరగతి నుంచి చదువుకున్న పిల్లవాడిని అడిగినా కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ ఎవరు ఏర్పరిచారు అంటే పిల్లవాడు కూడా సమాధానం చెప్తాడు. అటువంటిది మీరు అంత రాజకీయవేత్తలయ్యుండి, అంత సంఘాల నేతలయ్యుండి, ఒక పదవులు పొంది ఉండి కూడా ఈ రోజున మీరు ఒక బ్రాహ్మణ కార్పొరేషను జగన్ ఏర్పరిచారు ముఖ్యమంత్రి అని అంటే మాకు చాలా హాస్యాస్పదంగా ఉన్నది. ఎలాగైనా సరే ఈసారి ప్రతి ఒక్కరూ కూడాను భరత్ గారి కోసము, చంద్రబాబు గారి కోసం కష్టపడి బ్రాహ్మణ కుటుంబాలంతా మమేకమయ్యి వారికి ఓట్లు వేసి గెలిపించి గద్దెనెక్కించి తీరుతామని చెప్పి కూడాను మీడియా ముఖంగా మీ అందరికీ గట్టిగా చెప్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు మీకు బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాము, ఆ కార్పొరేషన్ వల్ల మీ అందరూ కూడా లబ్ధి పొంది అభివృద్ధిలోకి వస్తారు అని చెప్పడంతో అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణులందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరిగింది. ఆ తదుపరి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత చంద్రబాబు నాయుడు గారు బ్రాహ్మణ కార్పొరేషన్ని ఏర్పాటు చేసి ఋషుల పేరిట కశ్యప, చాణక్య, గరుడ, అరుంధతి, వశిష్ఠ అనేటటువంటి మంచి స్కీమ్స్ని తీసుకొని వచ్చి బ్రాహ్మణులకు చేయూతను అందించడానికి ఈ యొక్క స్కీమ్స్ని ఉపయోగపడే విధంగా చేయడం జరిగింది. బ్రాహ్మణులందరూ కూడా ఏకదాటిగా
చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవడానికి, అలాగే కర్నూల్ టీజీ భరత్ గారిని ముక్తకంఠంగా మే 13న ఓటు వేయించి ఎమ్మెల్యేగా టీజీ భరత్ గారిని గెలిపించుకుంటాము. కర్నూలు పార్లమెంటు పరిధిలో దాదాపుగా 12 శాసనసభ్యులు తెలుగుదేశం కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేస్తున్నాము. కర్నూలు నందు టీజీ భరత్ గారు అఖండ మెజారిటీతో గెలుస్తారని తెలుపుకుంటున్నాను. ఇంతటితో సిటీ న్యూస్ సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.